ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. పార్టీలోని పాత కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కేడర్ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు స్లోగన్తో కార్యకర్తలు నాయకులు పటాన్చెరు చౌరస్తా వద్ద ఆందోళనకు దిగిన ఘటన పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుల వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని పాత కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి దుర్భాషలాడడంతో వివాదం రాచుకుంది. ఇక పార్టీలోని పాత కొత్త నేతల మధ్య పంచాయతీ సర్దుబాటు చేయాలని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి తీరు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇక వీరి పంచాయతీ కూడా గాంధీ భవన్ కూర్చునడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాత నేతల మధ్య పంచాయతీలపై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ కమిటీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు రానున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి అభిప్రాయాలను విచారణ కమిటీ సేకరించి తదుపరిలో తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుంది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీలోని పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఎక్కడ వ్యూ పాయింట్, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికీ గొడవ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే పార్టీలో కొత్త పాత ఈ రెండే ముఖ్యంగా కనిపిస్తున్నాయా? రైట్ వరుణ్, పటాన్చెరుకు సంబంధించి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకవైపు పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య ఏదైతే ఆధిపత్య పోరుకు సంబంధించి కూడా గాంధీ భవన్ కి చేరుకుంది. ఇక మొన్న సైతం అంటే పటాన్చెరుకు సంబంధించి కూడా మొన్న పాత కాంగ్రెస్ నేతలంతా కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఇక ఆయన సంబంధించి కార్యకర్తలంతా కూడా మొన్న ఏదైతే అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి పటాన్చెరులో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా ప్రధానంగా ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రధానంగా దానికి గల కారణానికి సంబంధించి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మరోవైపు నీలం మధుమూర్తి సంబంధించి కూడా ఆ వర్గీయులంతా కూడా మొన్న ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడైతే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా ఆయన సంబంధించిన అంచనా గణానికి ఇతర పదవులు కావచ్చు, పోస్టులు కావచ్చు కేటాయిస్తున్నారు. ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించి పార్టీ గత 10 కూడా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల పైన కూడా తప్పుడు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందుల పాలు గురి చేస్తున్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. దాంతో పాటుగానే ఆయన సంబంధించి కూడా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బొల్లారంలో ఒక మీటింగ్ సంబంధించి కూడా పలు వేదికలో పలు వ్యాఖ్యలు చేశారు. అయితే కార్యకర్తలను ఆయన చేసిన ఏదైతే విమర్శలపై వ్యాఖ్యల పైన కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్పటి నుంచి కూడా ఈ గొడవ కాస్త కూడా పగ్గుమన్న ఆ సిచ్యువేషన్స్ కనిపించే వైపు ఏదైతే ఆ కార్యకర్తలంతా కూడా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన క్యాంపు కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. కుర్చీలు ఏదైతే సంబంధించి కూడా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని లేదు, ఆయన కేసీఆర్ ఫోటోని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కలంపులు తెచ్చే విధంగా కూడా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా పటాన్చెరుకు
ఇది ప్రత్యేకంగా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కొత్త పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు అనేవి, కాకపోతే పటాన్చెరువులో మాత్రమే బయటపడింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత కొత్త ఈ వ్యత్యాసాలు అనేవి పార్టీలో ఉన్నాయి అనేది ఒక వాదన. దీంట్లో ఎంత అసలు ఎంతవరకు నిజం ఉంది? రెడ్డి హరీష్ చెప్పండి. అప్డేట్స్. రెడ్డి హరీష్, అయితే దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కొత్త పాత కార్యకర్తల మధ్య వ్యత్యాసం అయితే ఉంది. బట్ ఓన్లీ పటాన్చెరువులు మాత్రమే బయటపడింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాదన. సో దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? సో ప్రస్తుతానికి కమిటీ అయితే ఏర్పాటు చేశారు, వీరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు. సో ఒక కొలికి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇంతటితో? రైట్, గతంలో కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా కనిపించాయి. అక్కడక్కడ సంబంధించి కూడా పాత కొత్త నేతల మధ్య కూడా ఇట్లాంటి వివాదాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం కావచ్చు. దీని పిసిసికి సంబంధించి కూడా సద్దుమణిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించి కూడా పటాన్చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికే 2 మెన్ కమిటీని నియమించారు. ఈ అయితే సంఘటనకు సంబంధించి కూడా పూర్తిగా నివేదికను అంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.